క్వాంటమ్ కంప్యూటర్ ఈ మధ్య మనం తరచుగా వినే పదం. ఈ వీడియోలో మనం క్వాంటమ్ కంప్యూటర్ మరియు నార్మల్ కంప్యూటర్కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం అండ్ వాటిని ఫ్యూచర్లో ఎలా యూజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. నార్మల్ కంప్యూటర్స్లో ఇన్ఫర్మేషన్ అనేది బైట్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది, కానీ క్వాంటమ్ కంప్యూటర్స్లో ఇన్ఫర్మేషన్ అనేది క్యూబిట్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. బైట్స్లో ఇన్ఫర్మేషన్ అనేది ఐదర్ 0 or 1 రూపంలో ఉంటుంది, కానీ క్యూబిట్స్లో మాత్రం ఎట్ ఎ టైమ్ 0 and 1 రూపంలో ఉంటుంది. నార్మల్ కంప్యూటర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పాసిబిలిటీని ట్రై చేసి సొల్యూషన్ని వెతుకుతాయి, కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం ఒకేసారి అన్ని పాసిబిలిటీస్ని ట్రై చేసి సొల్యూషన్ని ఫైండ్ చేస్తాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ నార్మల్ కంప్యూటర్స్ సాల్వ్ చేయని ఎన్నో కాంప్లెక్స్ మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్ నార్మల్ కంప్యూటర్స్ కంటే ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్లో చాలా ఎర్రర్స్ ఉంటాయి దాన్ నార్మల్ కంప్యూటర్. క్వాంటమ్ కంప్యూటర్స్ని ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో ఉంచుతారు. క్వాంటమ్ కంప్యూటర్ కొత్త మెడిసిన్స్ని తయారు చేయడానికి యూజ్ చేయొచ్చు. క్వాంటమ్ కంప్యూటర్ని క్లైమేటిక్ చేంజెస్ని ప్రెడిక్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. క్వాంటమ్ కంప్యూటర్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని బ్రేక్ చేయగలదు, అందుకే చాలా దేశాలు క్వాంటమ్ టెక్నాలజీ గురించి పోటీ పడుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్ ఏఐని ట్రైన్ చేయగలదు. ఇలా క్వాంటమ్ కంప్యూటర్కి చాలా యూజెస్ ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉంది. ఇది ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయగలిగినాయి. వీటిని అందరూ యూజ్ చేయాలంటే ఇంకా 10 to 20 years పడుతుండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.